జ్వరం అంటారేంటి సార్? ఐస్లో ఇంత చల్లగా ఉంటేను. చలి జ్వరం అంటే ఎలా ఉంటుందిరా? చలంటే చల్లగానే ఉంటుంది కదా. ఆ? చలి జ్వరం అంటే చలిలాగా చల్లగా ఉంటుందా? నేనెప్పుడు చూడలేదు, వినలేదు. ఇప్పుడు చూస్తున్నావుగా. అది జ్వరం కాదు సార్, వేరే ఏదో వణుకుడు రోగం అనుకుంటాను. రే, ఇది లో జ్వరం రా. జ్వరం లోపల అగ్ని పర్వతంలా ఉంది. ఆ డెస్క్ లో థర్మోమీటర్ ఉంది, పెట్టి చూడు, నీకే తెలుస్తుంది. థర్మామీటర్ ఎక్కడుంది సార్? అక్కడుంది, చూడురా. సారు, కాఫీ. ఇలా ఇవ్వు. అదేంటయ్యా, ఇందాకటి వరకు బాగానే ఉన్నారు, సడన్ గా ఇలా వణికిపోతున్నారు. చలి జ్వరం అంటమ్మా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఆ, నోట్ తెరవండి సార్. అనకుండా తెరిచినట్టు అంత తెరిచారేంటి సార్? ముందు జ్వరం చూడరా. మీ వనక ఆగిపోయిందేంటి? కోపంలో ఆగిపోయింది, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, చూడు. చిన్నగా నోరు తెరిచి నాలుక పైకెత్తండి. నన్ను చూస్తున్నావు ఏంట్రో? వాచ్ చూడు, 60 సెకండ్స్ తర్వాత థర్మోమీటర్ తీసి చూడు. అయిపోయిందిరా. ఓ యమ్ము, ఇదేంటి సార్? పాదరసం పగిలి బయటకు వచ్చేలా ఉంది. మరి అదే కదరా చెప్తున్నాను, లో జ్వరం. పిలువురా, పిలవాల్సిన వాళ్ళని పిలువు. డాక్టర్నే కదా సార్? ఉండండి సార్, ఫోన్ చేస్తాను. డాక్టర్ వద్దురా, నాకు ఇంజక్షన్లు అంటే భయం. పిలవాల్సిన వాళ్ళని పిలువు. ఇంకెవరిని పిలవాలి సార్? ఉండండి సార్, మీ అమ్మ నాన్నని పిలుస్తాను. నాన్నా, నాన్నా, ఏం నాన్న జ్వరం అంట? చల్లగానే ఉంది. లో జ్వరం అమ్మా, లో జ్వరం. రూతర్ నడుగు. బయట కనబడడం లేదు కానీ మీటర్ మాత్రం ఫుల్ జ్వరం చూపిస్తుంది. ఇందాక బానే ఉన్నావు కదరా? నాన్న, జ్వరం ఏమైనా స్లో మోషన్ లో రావాలని రూల్ ఉందా? సడన్ గానే వస్తుంది. సడన్ గా ఇంత జ్వరం ఏంట్రా? మీరేంటండి డాక్టర్కి ఫోన్ చేయకుండా? అమ్మా, డాక్టర్ వద్దమ్మా, ఆ ఇంజెక్షన్లు నేను పొడిపించుకోలేను. ఎవరైనా వచ్చి కాస్త పట్టించుకుంటే అదే తగ్గిపోతుంది. ఎవరినైనా పిలవండి. జ్వరంలో పిచ్చి పిచ్చి కలవరింతలు కూడా వస్తున్నాయి చూడండి. కలవరింతలేంట్రా, ఎవరినైనా వచ్చి పట్టించుకోమను. నాన్నా, నేనున్నాను కదా, టాబ్లెట్ ఇచ్చి ఐస్ ప్యాక్ పెడతాను. ఓకేనా? దేవకి, అవన్నీ చూసుకోవడానికి వాడి పెళ్ళం ఉంది, తను చూసుకుంటుంది. నువ్వురా. ఏంటండి మీరు బిడ్డ జ్వరంతో ఉంటే ఇలా మాట్లాడుతున్నారు? నాకు జ్వరం వచ్చేలా ఉంది ఇక్కడ, నన్ను పట్టించుకుందు గాని రా. అరే, రా ఆగండి. దేవకి. అరే, కనీసం టాబ్లెట్ అయినా ఇచ్చొస్తాను. అది కాదు, నువ్వు ముందురా. నందు, ఎవరినైనా వచ్చి త్వరగా పట్టించుకోమనరా. ఎవరొచ్చి పట్టించుకోవాలి సార్ మిమ్మల్ని? పట్టించుకోవాల్సిన వాళ్ళు పట్టించుకోవాలరా. నువ్వు నోరు మొయ్. దేవకి, నువ్వురా. ఎక్కడికి? ముందు రా చెప్తాను. అబ్బా, ఏంటండి, నా కొడుకు అక్కడ జ్వరంతో బాధపడుతుంటే ఇలా లాక్కొచ్చేసారేంటి? ముందు నువ్వు కోపడకు, కూల్గా ఉండు. ఏ విషయంలోనైనా ప్రశాంతంగా ఉంటాను కానీ నా కొడుకు విషయంలో మాత్రం ఉండలేనండి. మరీ నువ్వు భయపడేంత జ్వరమేం లేదు వాడికి. మీరు అలాగే అంటారు, తల్లైతే తెలుస్తుంది బిడ్డల గురించి పడే బాధ ఏంటో. దేవకి, కూల్. మీరు నాకింకా కోపాన్ని పెంచకండి. కనీసం టాబ్లెట్ కూడా ఇవ్వనివ్వకుండా లాక్కొచ్చేయడంలో అసలు మీ ఉద్దేశం ఏంటి? వాడి ఉద్దేశమే నా ఉద్దేశం. ఏంటి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు? ఆవేశపడకుండా నేను చెప్పేది విను. వాడి కోసం మనం వెళ్ళినా ఎంతసేపు గుమ్మానికేసి చూస్తూ పట్టించుకునే వాళ్ళని పట్టించుకోమని చెప్తున్నాడు. గమనించావా లేదా? వాడు మధుని ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాడు. నందు జ్వరంతో ఏదో కలవరిస్తుంటే మీరు దానికి ఇలాంటి అర్థాలు తీస్తున్నారా? ముందు మీరు కనీసం డాక్టర్కైనా ఫోన్ చేయండి. అవసరం లేదు, మధుని వెళ్ళి చూడమంటానులే. తనేమైనా డాక్టరా? ప్రతి మొగుడి రోగాన్ని కుదిర్చేది పెళ్ళామే కదా, తనే వెళ్ళి చూస్తుందిలే. నేను వెళ్ళి మధుకి చెప్పి చూడమని చెప్తాను. ఇదిగోండి,
మీరు ఇలాంటివేమీ చేయకండి. ఇప్పటికే వాళ్ళ కాపురం అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు మధు వెళ్తే ఇంకా గొడవలవుతాయి. ఏమీ అవదు, నువ్వు ఉండి చెప్తాను. అరే ఆగండి, అనవసరమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకండి. ఏం కాదుండు. అమ్మ మధు, నీకోసమే వస్తున్నావు. ఏంటి మావయ్య? మీ ఆయనకి బాగా జ్వరంగా ఉందమ్మా. అవునా? ఇందాక చూసానే, బానే ఉన్నారు. సడన్ గా ఏదో సిక్కైనట్టున్నాడమ్మా. మరి డాక్టర్కి కాల్ చేయండి మావయ్య. డాక్టర్ అవసరం లేదమ్మా. నువ్వు వెళ్ళి వాడి నుదుట తడిబట్టేసి టాబ్లెట్ ఇచ్చేస్తే తగ్గిపోతుంది. రెస్ట్ లేకపోవడం వల్ల ఫీవర్ వచ్చినట్టుంది, అంతే. నేను వెళ్ళను. వాడికి బాలేనప్పుడు నువ్వే కదమ్మా చూసుకోవాలి. సారీ మావయ్య, అది ఇద్దరికి ఇబ్బందే. నేను చెప్తూనే ఉన్నాను కదండి, ఇద్దరిని ఇబ్బంది పెట్టొద్దని. అరే ఏం కాదు, నువ్వు ఊరుకో. మధు, నువ్వు వెళ్ళి చూడమ్మా, వాడు ఇబ్బంది పడుతున్నాడు. అత్తే వెళ్ళి చూస్తారులే మావయ్య. నేను అదే అంటున్నా, అనవసరంగా వాడికి బాలేని సమయంలో ఈ గొడవలు అవసరమా? వీళ్ళ కాపురాన్ని సరిచేయాల్సింది పోయి పాడు చేసిన వాళ్ళం అవుతాం. అరే నీకు అర్థం కాదు, ఉండు. ఏం అర్థం కాదు నాకు? నా కొడుకు గురించి నాకు తెలీదా? మీరు వ్యాపారాలంటూ బిజీగా ఉంటే ఇంటి గురించి పట్టించుకునేది నేను. ఇంట్లో అందరి గురించి నాకు బాగా తెలుసు. మీరుండండి. మధు, నువ్వు వెళ్ళొద్దు. తను వెళ్తుంది, ఏం కాదు. వద్దంటున్నానా? అరే చెప్తుంటే అర్థం కదా, ఎంతసేపు నువ్వు చెప్పిందే వినాలా? మీకు అసలే అర్థం కావడం లేదు. మధుకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా? ఆ అమ్మాయిని ఎందుకు ఇలా ఇబ్బంది పెడతారు? అత్త ప్లీజ్, నా గురించి మీరిద్దరు గొడవ పడకండి, నేను చూస్తాను. వద్దు మధు, వాడు ఒక్కో సమయంలో ఒక్కోలా ఉంటాడు. ఒంట్లో బాలేదంటే ఇంకా చిరాగ్గా ఉంటాడు. వాడేమైనా నిన్నంటే నాకు బాధగా ఉంటుంది. వాడు నేను గట్టిగా ఏమీ అనలేను. పర్లేదత్త, మా ఇద్దరి గొడవలు ఎప్పుడూ ఉండేవే, నేను మేనేజ్ చేసుకోగలను. మా గురించి అన్యోన్యంగా ఉండే మీరిద్దరు గొడవ పడ్డం నాకిష్టం లేదు. నేను వెళ్ళి చూసొస్తాను. అయ్యో మధు, నా మాట విను. అరే నువ్వు ఉండు, ఏం కాదంటున్నానా? ఏంటండి మీరు? నేను చెప్తున్నాను కదా, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. నువ్వు చూస్తూ ఉండు. ఇంకా ఎవరు రాలేదేంట్రా? అరే వనకడం ఆగిపోయింది. జ్వరం తగ్గిపోయింది అనుకుంటాను సార్. వణికి వణికి టైర్డ్ అయిపోయాన్రా. ఇదేంటి సార్, గుర్తు తెచ్చుకుని మరీ వణుకుతున్నారు? సార్, మధు మేడం వచ్చారు. మేడం పేరు వినగానే భయంతో ఇంకా వణుకుతున్నారేంటి సార్? రే, చలి జ్వరంతో వణుకుతూ ఉంటే నీ టార్చర్ ఏంట్రా? లోపలికి రావచ్చా? సార్, మేడం లోపలికి రావచ్చా అని అడుగుతున్నారు. జ్వరంతో చస్తూ ఉంటే మళ్ళీ పర్మిషన్ ఏంట్రా? వస్తే వస్తే రమ్మను, లేకపోతే లేదు. రావాలా వద్దా క్లారిటీగా చెప్పమన్నా. మేడం, సార్కి బిజినెస్ విషయాలు మాట్లాడడం తప్ప మామూలు విషయాలు మాట్లాడటం సరిగ్గా రాదు. అందుకే నన్ను పియగా పెట్టుకున్నారు. ఆయన మాటలకు అర్థం రమ్మనే మేడం. రండి ప్లీజ్. నేను అలా రాలేనన్నా, క్లారిటీ కావాలి. మేడం, రోగి మీద కొంచెం జాలి చూపించి దయచేసి వచ్చాను మేడం. ఏంట్రా రోగి అంటున్నావు? జ్వరం కూడా రోగమే. మీ మీద జాలి చూపించి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఊరుకోండి సార్. ప్లీజ్ మేడం, వచ్చి చూడండి, కొంచెం జాలి చూపించండి. సరే అయితే, మీరు చెప్తున్నారు కాబట్టి వస్తున్నా.